నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. మొదటి వారాంతంలో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కల్కి నిలిచింది. ప్రత్యంగిరా సినిమాస్ ప్రకారం కల్కి సినిమా మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు, సుమారు 91 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ ప్రకారం వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ మార్కును టచ్ చేయలేదు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డులు నెలకొల్పుతోంది. ఈ సినిమా ఆదివారం నాటికి వరల్డ్ వైడ్ గా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. రిలీజ్ అయిన తొలి రోజే 191.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించిన కల్కి ఈ వారాంతానికి 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. కల్కి ప్రభంజనం రెండో వారంలో కూడా కొనసాగనుంది. కల్కిలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన తదితరులు ముఖ్య పాత్రలో నటించగా హీరో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో, దుల్కర్ సల్మాన్ యోధుడి పాత్రలో మెరిశారు. మృణాల్ ఠాకూర్, అన్నా వెయిన్, బ్రహ్మానందం, ఆర్జీవి, రాజమౌళి, కేవి అనుదీప్, ఫరియా అబ్దుల్లా, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు.